కామారి కామాం కమలాసనస్తాం కామ్యప్రదాం కంకణచూడహస్తాం కాంచీనివాసం కనకప్రభాసాం కామాక్షీదేవీం కలయామి చిత్తే. ప్రతి ముత్తైదువు భగవంతుణ్ణి కోరుకునే వరం పసుపు కుంకుమల సౌభాగ్యం. అది అష్టైశ్వర్యాలకు మించినది, ధనధాన్యాల కంటే విలువైనది. తన ఆయురారోగ్యాల కంటే భర్త ఆయురారోగ్యాలే ముఖ్యమని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆ వరాన్ని సిద్ధింపజేసేందుకు కోటి పసుపు కొమ్ముల అర్చనను అందుకుని దీర్ఘసుమంగళీభవ అంటూ దీవించేందుకు సాక్షాత్తు కాంచీపుర కామాక్షి అమ్మవారే ఈ కైలాస ప్రాంగణానికి విచ్చేశారు. ఆ జగన్మాతకు అపూర్వ రీతిలో జరిగే ఈ వేడుకను మీరే స్వయంగా ఆచరించుకునే విధంగా పసుపు కొమ్ములతో పాటు అమ్మవారి విగ్రహాలను, పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. సంకల్పపూర్వకంగా జరిగే కోటి పసుపు కొమ్ముల సుమంగళి పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోటి పసుపు కొమ్ముల సుమంగళి పూజను ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. అర్చక స్వామి మీ అందరికీ సంకల్పపూర్వకంగా మంత్రాలను ఉచ్చరింపచేస్తారు. మీ ముందు ఏర్పాటు చేయబడినటువంటి చౌకీల మీద పసుపు కొమ్ములు, పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అర్చక స్వామి ఆదేశాల మేరకు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోఢభస్యేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి. మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం దక్షిణామూర్తయే నమః. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. భగవత్పాదం శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. సంసరణాత్వం సాం సర్వదో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిన్నేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః. భూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అమ్మ అందరూ కూడా భక్తులంతా రెండు చేతులు జోడించి వెన్నముక నిటారుగా పెట్టి కూర్చొని ఆ కంచి కామాక్షి అమ్మవారి దివ్య దర్శనం. కంచి పీఠం నుంచే ఆ కామాక్షి అమ్మవారు కంచి క్షేత్రం నుంచే వేయించేసి అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులచే స్వామివారి పీఠాధిపతుల వారి పాదుకలు కూడా ఆదిశంకరాచార్య స్వరూపం కూడా మనకు దర్శనమిస్తోంది. స్వామివారు అనుగ్రహించి ఆ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం, అమ్మవారి యొక్క పూజ మనం జరుపుకొనబోతున్నాం. మహాగణపతికి ముందుగా నమస్కారం చేసుకోండి రెండు చేతులు జోడించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అలాగే అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః.
నమః మాతాపితృభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః శుభమస్తు ఆచమ్య ప్రాణానాయమ్య హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభేత్. అందరూ రెండు చేతులతో భూమాతను తగిలి 3 మార్లు ఆ భూమికి నమస్కారం చేసుకోండి. 2 చేతులు కళ్ళకద్దుకోండి. పృథివ్యాః మేరో పుష్కరుజః కూర్మో దేవత సుసదలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మరుజః పరమాత్మా దేవత దేవి గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకుని ఎడమ చేయిని కుడి చేయి మోచేయి కింద పెట్టి అందరూ కూడా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. నిదానంగా ప్రణవాన్ని పట్టండి. ఓంకారాన్ని జపిస్తూ ప్రాణాయామాన్ని చేయండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యో తీరసో అమృతం బ్రహ్మభూర్భువస్సు వరో. అందరూ కూడా మమ అనుకుని శిరస్సు వంచి కంచికామాక్షి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మమ యజమాన సమస్త ఉపహత్వ దురదక్షయ ద్వారా శ్రీ కంచికామాక్షి దేవి ఉద్దిశ్య కంచికామాక్షి దేవి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा-गोदावरयोर्मध्य प्रदेशे अस्मिन् कोटिदीपोत्सव यज्ञ महाप्राङ्गणे कोटिलिंगेश्वर स्वामी देवता श्री कंचिकामाक्षी देवता सपरिवार देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाणेन स्वस्ति श्री चांद्रमान शोभकृत्नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे शुक्लपक्षेद्याः तृतीयोपरि तत्काल चतुर्थ्यान्तितो वासरः वासरस्तौः सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टाया शुभतिथौ श्री कंचिकामाक्षी देवता उद्दिश्य प्रीत्यर्थं लोक कल्याणार्थं अम्मा विशेषమైన సుమంగళి పూజ కంచికామాక్షి అమ్మవారికి కోటి పసుపు కొమ్ములతో అర్చన జరగబోతోంది. స్వయంగా కాంచీపురం కంచి క్షేత్రం నుంచే స్వయంగా అమ్మవారి యొక్క దివ్య దర్శనం మనకి ఇక్కడికి విచ్చేసి జరుగుతోంది. ఈ కార్తీక మాసం ఏ జన్మ పుణ్యమో స్వామివారి పీఠాధిపతుల వారి స్వామివారి పాదుకలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. మనకి ఈ రోజు నుంచి మన ప్రాంగణంలోనే నిత్యము దర్శనం చేసుకోవచ్చును. కంచికి వినపడేంత గట్టిగా అమ్మవారికి ఒక్కసారి జై చెబుదాం. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి తల్లులందరూ భక్తులందరూ పిల్లలు యువకులు పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో భక్తితో గట్టిగా జై చెప్పండి. కంచికామాక్షి మాతాకి కంచికామాక్షి మాతాకి కంచికామాక్షి మాతాకి. శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి ఆ యొక్క కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో మీ సంకల్పంలో మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య ఇంటి పేరును మీ వంశం పేరును తలుచుకోండి. వంశోద్భవస్య నామధేయస్య మహిళలైతే వివాహమైన వాళ్ళు భర్త పేరు, పిల్లలైతే నాన్నగారి పేరు తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని మీ పేరు, మగవాళ్ళైతే మీ భార్య పేరును స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల్ని తలుచుకోండి. తత్కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళను ఒక్కసారి తలుచుకోండి. మమ సహ కుటుంబం అనుకోండి. సహ కుటుంబానా ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి 2 చేతులు కలిపి కుడి తొడ మీద పెట్టుకొని సంకల్పాన్ని చెబుతూ ఉండండి అందరూ కూడాను.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ 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 శంకర విదిరేంద్ర సరస్వతి స్వామి వారికి జై రామకోటి పీఠమునకు జై మాతకు జై శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి జై శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి జై శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారికి జై. అందరూ కూడా నమస్కారం చేసుకుని నేను చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా స్వామి గారు చెప్పినట్టు ఎడం చేతిలో కుడి చెయ్య వేసుకుని చక్కగా సంకల్పం చెప్పండి. సాక్షాత్తు యావత్ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే అందరూ సౌభాగ్యవతులుగా ఉంటాం. ఆ సౌభాగ్యం ఇచ్చేటటువంటి సర్వకామదాయిని అయినటువంటి సాక్షాత్తు కామకోటి పీఠాధీశ్వరి అయినటువంటి ఆ కామాక్షి అమ్మవారు మనందరినీ చల్లని చూపులతో ఈ అద్భుతమైనటువంటి ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఈ కార్తీక మాస పర్వదినంలో మూలా నక్షత్రం అమ్మవారి యొక్క మూలా నక్షత్రంలో మనకు సాక్షాత్కరించింది. అద్భుతమైనటువంటి ఈ సమయంలో మంచి సంకల్పం, మంచిది కలగాలి అనేటటువంటి సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా మనపూర్వకంగా భక్తి శ్రద్ధలతో చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాం. మమ మమ జన్మ జన్మ అభ్యాస అభ్యాస జన్మ జన్మ ప్రభృతి ప్రభృతి ఏతత్ ఏతత్ క్షణ క్షణ పర్యంతం పర్యంతం మధ్యే మధ్యే వర్తిని కాలే వర్తిని కాలే సంభావితానాం సంభావితానాం పాపానాం పాపానాం బాల్య బాల్య యౌవన యౌవన కౌమార కౌమార వార్ధకేషు వార్ధకేషు రహసి రహసి ప్రకాశే చ ప్రకాశే చ మనోవాక్కాయ మనోవాక్కాయ కర్మభిః కర్మభిః చక్షుః చక్షుః స్తోత్ర స్తోత్ర బిల్వ బిల్వ దురితోప దురితోప శమనార్థం శమనార్థం యక్ష యక్ష రాక్షస రాక్షస పిశాచ పిశాచ సర్ప సర్ప యమదూత యమదూత సాకిని శాకిని డాకిని ఢాకిని సర్ప సర్ప స్వాపద స్వాపద తస్కర తస్కర ఉపద్రవ ఉపద్రవ ఉపఘాత ఉపఘాత శాంత్యర్థం శాంత్యర్థం మమ మమ జ్ఞానతో జ్ఞానతో అజ్ఞానతస్య అజ్ఞానతస్య అత్యంత అత్యంత భ్యస్తానాం స్థానాం బహూనాం బహూనాం బహువిధానాం బహువిధానాం సర్వేషాం సర్వేషాం పాపానాం పాపానాం మమ మమ జ్ఞానతో జ్ఞానతో అజ్ఞానతస్య అజ్ఞానతస్య మాతృనింద మాతృనింద పితృనింద పితృనింద దైవనింద దైవనింద బ్రాహ్మణ నింద బ్రాహ్మణనింద గురునింద గురునింద శిశునింద శిశునింద స్నేహనింద శ్వేతనింద బంధునింద దంభునింద అసత్య భాషణ అసత్య భాషణ దుర్భాష దుర్భాష దురాలాప దురాలాప ఇత్యాది ఇత్యాది సమస్త సమస్త వాక్ వాక్ సంబంధిత సంబంధిత దోష దోష నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శత సంవత్సర శత సంవత్సర నిత్య నిత్య ఐదవతన ఐదవతన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అయోధ్య అయోధ్య మథుర మథుర ఇత్యాది ఇత్యాది సప్త సప్త మోక్షదాయక మోక్షదాయక సందర్శన సందర్శన యోగ్యత యోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ద్వాదశ ద్వాదశ నదీ స్నాన నదీ స్నాన యోగ్యత యోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం బదరికారణ్య బదరికారణ్య నైమిషారణ్య నైమిషారణ్య ఇత్యాది ఇత్యాది పుణ్య పుణ్య అరణ్య అరణ్య సందర్శన సందర్శన యోగ్యత
యోగ్యత యోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ భాగవత భాగవత భారత భారత రామాయణ రామాయణ ఇత్యాది ఇత్యాది అష్టాదశ అష్టాదశ పురాణ శ్రవణ పురాణ శ్రవణ యోగ్యత యోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అజ్ఞానతస్య అజ్ఞానతస్య లలాటే లలాటే తిలక శూన్య తిలక శూన్య దోష దోష నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి కాంచీపుర కాంచీపుర కామకోటి కామకోటి నివాసిని నివాసిని కామాక్షి కామాక్షి దేవి దేవి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ త్రిపుర సుందరి త్రిపుర సుందరి సమేత సమేత చంద్రమౌళేశ్వర చంద్రమౌళేశ్వర దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం నిరంతర నిరంతర భక్తి భక్తి పారాయణ పారాయణ ధర్మస్వరూప ధర్మస్వరూప శ్రీ 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 శంకర విజయేంద్ర శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సరస్వతి స్వామి దివ్య దివ్య అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కార్తీక మాస కార్తీక మాస మహాపర్వదినే మహాపర్వదినే అద్భుత అద్భుత కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ కోటి లింగార్చన కోటి లింగార్చన సభా సభా ప్రాంగణే ప్రాంగణే శ్రీ శ్రీ కామాక్షి కామాక్షి ముఖమండపే ముఖమండపే ఏవత్ ఏవత్ యథాశక్తి యథాశక్తి పూర్వక పూర్వక హరిద్ర హరిద్ర కుంకుమ కుంకుమ పుష్ప పుష్ప అర్చన అర్చన అంగత్వేన అంగత్వేన నిర్విఘ్నేన నిర్విఘ్నేన కర్మ పరి కర్మ పరి సమా పరి అవాప్యర్థం అవాప్యర్థం గణాధిపతి గణాధిపతి పూజాం పూజాం కరిష్యే కరిష్యే కరిష్యామఘ శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి కంచి కామాక్షి అమ్మవారికి. జై జై కంచి కామాక్షి మాతాకి. ఆ అమ్మవారి అనుగ్రహంతో సకల సౌభాగ్యములు, దీర్ఘ సౌమంగళీత్వములు, అష్టైశ్వర్యములు, సంపూర్ణ ఆరోగ్యము, అందున పేరే కామాక్షి. కోరికలన్నీ నెరవేర్చే తల్లి. ఆ అమ్మవారిని ఎంత శ్రద్ధతో భక్తితో మీరు ఆరాధిస్తారో అన్ని కోరికలు కామాక్షి అమ్మవారు నెరవేరుస్తుంది. జై జై కామాక్షి మాతాకి. సర్వే సప్తద వేమావసుంధర సర్వే కలశాంబసమాశ్రితాః ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాచకం సర్వం విశ్వభూతాని ఆప ప్రాణావాప పశవాపో నవాపో మృతవాప సమ్రాడాపో యజోగుశ్చాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భువస్వరాపో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి ఆయాంతు కంచి కామాక్షి దేవి పూజార్థం దుర్దక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం దేవీం ఆత్మానం చ సంప్రోక్ష్య ఓం ఆ పుష్పాక్షదాన్ గృహీత్వా మహాగణాధిపతిం ధ్యాత్వా రెండు చేతులు జోడించి మహాగణపతిని ధ్యానం చేసుకోండి అందరూ కూడాను. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో నమో వ్రేతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శ్రీవరదమూర్తయే నమో నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబో బలసార భక్షితం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మహాగణాధిపతి ప్రసాదం మమ యజమానస్య వరదు మమ శిరసా గృహ్ణామి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భ్రవంతో. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. మహాగణపతికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కంచి కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం కాంచీపీఠం నుంచి ఆ కంచి పీఠాధిపతుల వారి స్వామివారి పాదుకలు కూడా మనకు
వేంచేశాయి. అవి మీకు ఒక్కసారి దర్శనాన్ని చేయించి వాటికి పూజ చేసి అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. ఒక్కసారి కంచి స్వామివారి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పరమ పవిత్రమైన పాదుకలు దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర రెండు చేతులు పైకెత్తి. శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర సద్గురు భగవానికి జయ. ఓం అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. సద్గురవే నమః. పుష్పాక్షదాన్ సమర్పయామి. నమస్కారం సమర్పయామి. పుష్పాక్షదాన్ గృహీత్వా ధ్యానో. అమ్మ అందరూ రెండు చేతులు జోడించి కంచికామాక్షి అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఒక్కసారి రెండు చేతులు జోడించి ధ్యానో. ఓం కల్లోల్లోల్లసితామితాబ్దిలహరే మధ్యే విరాజన్మని ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాచ్యుజ్వలే రత్నస్తంభ సహస్రమేతు సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జననితే సింహాసనం భావయే. అందరూ రెండు చేతులు నమస్కార ముద్ర పెట్టి అమ్మవారి శ్లోకాన్ని అందరూ చెప్పండి. ఓం. ఓం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి అమ్మా గట్టిగా. ఓం ఓం దుర్గే దుర్గే కాత్యాయని కాత్యాయని దేవి దేవి శాంభవి శాంభవి శంకర ప్రియే శంకర ప్రియే మయా భక్త్యా మయా భక్త్యా కృతాం పూజా కృతాం పూజా గృహాణత్వం గృహాణత్వం పరమేశ్వరి పరమేశ్వరి శ్రీ శ్రీ కంచికామాక్షి. కంచికామాక్షి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. సాంగత పరివార ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి కంచికామాక్షి దేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనే కర్మఫలే దుర్గాం దేవీగో శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. శ్రీ కంచికామాక్షి దేవ్యై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయజ్ఞోపవీతార్థానక్షదాం సమర్పయామి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. సౌభాగ్య ద్రవ్యం హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. పరమ పవిత్రమైన పసుపు కొమ్ములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. కంచికామాక్షి మాతాకి. అందరికీ మీ అందరి దగ్గర కూడా పూజా ద్రవ్యములు పసుపు కొమ్ములు అమ్మవారి రూపములు మీ ఎదురుగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్క భక్తులు సభక్తిగా చుట్టూ ఉన్న భక్తులందరితో కలిసి పూజా ద్రవ్యములతో పూజిస్తూ పసుపు కొమ్ములతో అర్చన చేస్తూ ఉండండి. అందరూ కూడా ఓం కంచికామాక్షై నమః అంటూ ఆరాధన చేస్తూ ఉండండి. కామాక్షి నమః. ఓం కంచికామాక్షై నమః. ఓం కంచికామాక్షై నమః. హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం లలితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పశుపతేర్దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రజతాచలంకాగ్రమధ్య మధ్యస్థాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం లసన మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఓం అయం హ్రీం శ్రీం మహాతీసే ఓం కంచికామాక్షై నమః అంటూ అందరూ ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారిని. ఇక్కడ జరుగుతున్న అర్చనలు కూడా దర్శనం వల్ల కూడా సమస్త పుణ్యం కలుగుతుంది. వీక్షించడం స్మరణ చేయడం అమ్మవారిని
స్వామివారి నామాన్ని మీరు జపం చేయడం వల్ల కూడా మీరు కోటి పసుపు కొమ్ముల అర్చన చేసిన ఫలితం వస్తుంది. కంచి కామాక్షై నమః అంటూ ఆరాధిస్తూ ఉండండి. అయం హ్రీం శ్రీం మణిదర్పణ సంకోచక పోలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూర్తాస్మేర వదనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వత్వరాడి పూజ రదనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కంభూముఖ సమచ్చగంధరాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్త పులోదర స్వరాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అయం హ్రీం త్రిం పద్మపాశాంకుశలసకరాబ్జాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణ కుంభయుగ్మసుకుజాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం కనకాంగద కేయూర భూషితాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం బృహ సౌవర్ణ సౌందర్య వసనాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం బురహ నితాంబ విలస జంగనాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం సౌభాగ్య జాత శృంగార మధ్యమాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం దివ్యభూషణ చందోహ రాజితాయ నమో నమః. ఓం ఐం హ్రీం త్రిం పారిజాత గుణాధిక్య పదాబ్జాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుపద్బరాగ శపథ శరణాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మపీఠస్థాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్రకుముద చంద్రికాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచామరాజదాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భూతేశనాలింగద పులంగాఖ్యాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనంగ జనపాంగ వీక్షణాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచీ ముఖ్యావరవధూ సేవితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ నమో నమః. ఓం ఓం ఐం ఐం శ్రీం హ్రీం అమృతాది మహాశక్తి సమృతాయ నమో నమః. ఓం ఐం ఓం ఐం శ్రీం హ్రీం ఏకతాపత్ర సామ్రాజ్య దాజకాయ నమో నమః. ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం సనకాది సమారాజ్ఞ పాదుకాయ నమో నమః. ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం దేవర్షిభిస్తూయమానాత్మ వైభవాయ నమో నమః. ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం కలశోద్భవ దూర్వాస పూజితాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం మధ్యేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం ఓం శ్రీం చిదగ్ని కుండ సంభూత సుదేఖాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం హ్రీం శశాంక ఖండ సంయుక్త ముకుటాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం మత్తహంసావధూ మందగమనాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం వందారుచన సందోహ వండితాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ అవ్యాజ అవ్యాజ కరుణాపూర పూరితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదాన సంయుక్తాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం సహస్ర సూర్య సంయుక్త నిసాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం రత్న చింతామణి గృహ మధ్యస్థాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం అనివృత్తి గుణాధిగ్రహితాయ నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం మహాపద్మటపీ మధ్య మధ్య నివాసిన్యే నమో నమః. ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం జాగ్రత్ స్వప్న సుషుప్త్యే సాక్షిభూత్యాయ నమో నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం హ్రీం శ్రీం మహాపాపౌఘ పాపనాం వినాశిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవతామూర్త ధనుజ ప్రేరకాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతి మహాభీతి భంజనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమస్త హృదయాంబోజ నలజాయ నమో నమః. ఓం ఐం హ్రీం ఓం ఐం శ్రీం హ్రీం సమర్థ అనాహత మహాపద్మ మందిరాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర సరోజాత వాసితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పునరావృతి రహిత పూర్వస్థాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రమా భూమి సుతారాధ్య పదాబ్జాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్ర శ్రీమచ్చరణాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర రథ సౌందర్య శరీరాయ నమో ఓం నమః. ఐం హ్రీం శ్రీం భావన మంత్ర సంతుష్ట హృదయాయ నమో ఓం నమః. ఐం హ్రీం శ్రీం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సుధాప్తి మణిద్వీప మధ్యగాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్షద్వార నిర్భేద సాధనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం
శ్రీనాథ సోదరీభూత శోభితాయ నమో నమః ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం చంద్రశేఖర భక్తార్థి భంజనాయ నమో నమః ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం సర్వ పాపోగ పాపనాం వినాశిన్యై నమో నమః ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీం హ్రీం సర్వ పాప వినిర్ముక్తే చైతన్యాయ నమో నమః ఓం ఐం హ్రీం ఓం ఐం శ్రీం హ్రీం నామ పారాయణాభీష్ట పరదాయ నమో ఓం నమః ఐం ఓం హ్రీం ఐం హ్రీం సృష్టి స్థితి స్థిరోదాన సంకల్పాయ నమో ఓం నమః ఐం హ్రీం ఓం ఐం శ్రీం హ్రీం శ్రీ షోడశాక్రియ మంత్ర మధ్యగాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యాంత దిజంబోత శ్రీ మూర్తయే నమో ఓం నమః ఐం హ్రీం ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం భక్తాంశ పరిముఖ్యాభియోగాయ నమో ఓం నమః ఐం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండల సంయుక్త లలితాయ నమో ఓం నమః ఐం హ్రీం ఓం ఐం శ్రీం హ్రీం భండదైత్య మహాసత్వ నాశనాయ నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం క్రూరబండ శిరశ్చేతి నిపుణాయ నమో ఓం నమః ఐం హ్రీం ఓం ఐం శ్రీం హ్రీం దాత్రార్చు సురాధీశ సుఖదాయ నమో ఓం నమః ఐం హ్రీం ఓం ఐం శ్రీం హ్రీం చండ ముండ నిశుంభాది ఖండనాయ నమో నమః ఓం ఐం ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయ నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం महिषासुर दौर्वीर्य निग्रहाय नमो ओम नमः ऐं ह्रीं ओम ऐं श्रीं ह्रीं अभ्रकेश महोत्साह कारणाय नमो ओम नमः ऐं ह्रीं ओम ऐं श्रीं ह्रीं महेशायुक्तनानुरात्प्राय नमो ओम नमः ऐं ह्रीं ओम श्रीं ऐं ह्रीं श्रीं निजपुत्र मुखाम्बोज चित्तनाय नमो ओम नमः ऐं ह्रीं ओम श्रीं ऐं ह्रीं श्रीं वृषभध्वज विज्ञान भावनाय नमो नमः ओम ऐं ह्रीं ओम ऐं श्रीं ह्रीं श्रीं जन्म मृत्यु जरारोग भञ्जनाय नमो नमः ओम ऐं ओम ह्रीं ऐं ह्रीं श्रीं विदेहा मुक्ति विज्ञान सिद्धिदाय नमो नमः ओम ऐं ह्रीं ओम ऐं श्रीं श्रीं काम क्रोधादि षड्वर्ग नाशनाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं राजार्चित पदाव सरोजाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं सर्व वेदांत संविद्ध संसिद्ध सुतत्वाय नमो ओम नमः ऐं ह्रीं श्रीं ओम अयं ह्रीं श्रीं वीरभक्त विज्ञान भावनाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं अशेष दुष्ट धनुज प्रेरकाय नमो ओम नमः ऐं ह्रीं श्रीं साक्षात् श्री दक्षिणामूर्ति मनोज्ञाय नमो ओम ऐं ह्रीं श्रीं हयमेधाग्र संपूज्य महिमाय नमो ओम नमः ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं दक्ष प्रजापतिषुद वेषाढ्याय नमो ओम नमः ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं सुमा बाणेक्षु गोदंड मंडिताय पंडिताय नमो नमः ओम ऐं ह्रीं श्रीं नित्य यौवन मांगल्य मंगलाय नमो नमः ओम ऐं ह्रीं श्रीं महादेवर रसोत्सुक महादेव्यै नमो नमः ओम ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं कंचिकामाक्षी देव्यै नमः श्रीमात्रे नमः ఓం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి గట్టిగా చెప్పండి 3 మార్లు ఓం కంచికామాక్షై నమః ఓం కంచికామాక్షై నమః నానావిధ పరిమళ పుష్పార్చన పూజాం సమర్పయామి ధూపం దివ్యే నానాగంధే సంగీతాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా ధూపమాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతరయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం గాయత్ర్యా ప్రోక్షాయో దేవస్మిదాస్మాకం దియో ధర్మాదిగోచరా ప్రేరయేత్ తస్యద్భర్గస్తద్వరేణ్యోపాస్మహే రతన్వా సత్యేన పరిహించామి అమృతమస్తమృతోపస్త్రమసే అవసరార్థం అమృతఫలాన్ని నివేదయామి ఓం స్వాహా స్వాహా स्वाहा 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 ब्रह्मणे नमः मध्ये मध्ये अमृतवाणीं समर्पयामि उत्तरापदं समर्पयामि स्तो प्रक्षालयामि माधव प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि भोगे फलैः सकर्पूरैर्नागवल्ली दलैरुतं मुक्ता चूर्णसमायुक्तं ताम्बूलं प्रदक्षिता कंचिकामाक्षी देव्यै नमः मुखवासहित ताम्बूलं समर्पयामि ताम्बूलचरणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अथ नीराजनम् రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ కంచికామాక్షి అమ్మవారికి హారతి సమర్పణ చేద్దాం అందరం కూడా ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియదా ప్రణదా స్మృతా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే కంచికామాక్షి దేవ్యై నమః ఆనంద దివ్య కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాంధారయామి అందరూ హారతిని నిదానంగా 3 మార్లు కళ్ళకద్దుకోండి అందరూ కూడాను జై జై కంచికామాక్షి మాతాకి జై జై కంచికా
కంచికామాక్షి మాతాకి జై. కంచికామాక్షి మాతాకి జై. జై జై కంచికామాక్షి మాతాకి. అందరూ కళ్ళగద్దుకొని ఆ అమ్మవారిని మనస్సునందు తలుచుకొని సకల సౌభాగ్యము మీ అందరికీ కూడా 5వ తనము అలాగే అష్టైశ్వర్యములు ఆరోగ్యము కోరిన కోరికలెల్లా తీర్చమని ఆ అమ్మవారిని కామాక్షి అంటేనే మీ కోరికలన్నీ తీర్చే తల్లి కదా, కంచి నుంచే వేయించేసి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తోంది. ఒక్కసారి అమ్మవారిని నమస్కారం చేసుకోండి. భూతమస్తాన్ లోకైక దీపాంకురాం శ్రీం శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ కంచికామాక్షి దేవ్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. కంచికామాక్షి మాతాకి